రైట్. ఇక మంచు మోహన్ బాబు ఇంట్లో గంటకో పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత హైడ్రామా నెలకొంటుంది అన్నది పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ కూడా అందిస్తారు. సుజన్, చెప్పండి, క్రమశిక్షణకి మారు పేరు అని చెప్పుకునే మంచు మోహన్ బాబు ఇంట్లో కూడా ఇలాంటి వివాదం ఒకటి రావడాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కుటుంబంలో ఆస్తి వివాదం అనేది నెలకొంది. ప్రధానంగా ఇది సిబిలింగ్ రైవల్రీ అనే ఒక ప్రచారం అనేది ఇప్పుడు గట్టిగా ఊపందుకుంది. ఎందుకంటే మంచు విష్ణు, మంచు మనోజుల మధ్య ఈ గొడవ అనేది బాగా ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. మధ్యలో మోహన్ బాబు యొక్క పేరు అనేది రావటం పట్ల ఇండస్ట్రీ కూడా చాలా మంది, ఆయన్ని తెలిసిన వాళ్ళు, ఆయన సన్నిహితులు కూడా ఒక బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి అంటే ఆదివారం ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి ఒక గొడవ జరిగినప్పటికీ మీడియాకు లీకులు తప్పితే దీనికి సంబంధించిన రాతపూర్వక ఫిర్యాదులు అనేవి ఇద్దరు కూడా ఇవ్వలేదు. అంటే దీని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకు ఇది ఒక డ్రామా లాగా క్రియేట్ చేస్తున్నారు, కానీ నిజంగా ఇష్యూ ఉంటే కనుక దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అనే ఒక చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఫస్ట్ మంచు మనోజ్ దీని మీద ఫిర్యాదు ఇవ్వటం, వెంటనే మోహన్ బాబు కూడా ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా, అంటే తొలుత ఫిర్యాదులు ఇస్తున్నప్పుడు కూడా ఫిర్యాదులు ఇవ్వలేదు, తర్వాత సెటిల్ అవుతుంది ఇష్యూ అని చెప్పే క్రమంలో ఇద్దరు వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. అంటే ఊహించిన దానికి భిన్నంగా కూడా ఇదంతా కూడా సిరీస్ లాగా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరూ ఫిర్యాదులు ఒకరిపై ఒకరు చేసుకున్న క్రమంలో మంచు విష్ణు ఇంకా ఈ రోజు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఇంకా ఆయన హైదరాబాద్ చేరుకోలేదు. ప్రముఖంగా మనోజ్ తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి మోహన్ బాబు లెటర్ మీద ఆయన ఒక రెస్పాన్స్ ఇచ్చిన దాంట్లో మంచు విష్ణు ఎందుకు దుబాయ్ వెళ్లారు అనేది అందరూ గుర్తించాలనే విషయాన్ని కీలకంగా ఆయన ప్రస్తావించారు. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మంచు విష్ణు ఆయన కుటుంబం దుబాయ్ లో సెటిల్ అయింది, వాళ్ళు అక్కడే ఉంటున్నారు గత కొన్ని నెలలుగా కూడా. సో వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ తనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత కుటుంబాన్ని మాత్రం కలవడానికి ఆయన దుబాయ్ లో వెళ్తున్నారు అన్నట్టుగా కూడా. సో ఇదే విషయాన్ని మంచు మనోజ్ ప్రస్తావించారు. ప్రత్యేకంగా ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, మంచు విష్ణు ఆస్తులకు సంబంధించి కూడా తన పరిధిలో ఉంచుకుని అంతా కూడా తనకి ఇష్టారీతన చేస్తున్నారనే విషయాన్ని మనోజ్ ఏమన్నా ప్రస్తావించడనే కోణంలో కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక విద్యా సంస్థలకు సంబంధించి గతంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇష్యూలో మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా స్టూడెంట్స్ కు సపోర్ట్ గా మనోజ్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. దీని మీదే విష్ణు తన ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో తన కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా మనోజ్ కు నోటీసులు ఇచ్చాడు. సో దీని తర్వాత నుంచి కూడా ఈ ఇష్యూ అనేది ఇంకా తీవ్రతరమైంది. సిబిలింగ్ రైవల్రీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆస్తులకు సంబంధించిన దానికంటే తనను విష్ణు ఇబ్బంది పెడుతున్నాడనే విషయాన్ని మనోజ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇదే క్రమంలో ఒక రైవల్రీ అనేది వీళ్ళ మధ్య ఏర్పడింది అని చెప్పేసి కూడా ప్రధానమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన విచారణ అయితే చేయాల్సి ఉంది. కాబట్టి మనోజ్ అలాగే మోహన్ బాబు ఇష్యూలో మంచు విష్ణు ఎలాంటి తన ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది, తన స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తను వస్తారా హైదరాబాద్ ఈ రోజు వచ్చి దీనికి సంబంధించి ఏమన్నా స్పందిస్తారా, లేదా తన సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించి ఏమన్నా ఒక రెస్పాన్స్ అనేది ఉంటుందా అనేది మాత్రం అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుజన్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ABN. రీజనల్ రింగ్ రోడ్